ఓకే, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు ఎక్కడైతే మిస్టేక్స్ జరుగుతున్నాయో, ఒకవేళ జరిగేటువంటి పరిస్థితి వస్తుందో అక్కడ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఆటోమేటిక్గా చాలా మార్క్స్ గెయిన్ అవుతాం. మనం క్లాసెస్లో నేర్చుకోవాల్సింది అది. ఎందుకనేసి అంటే మనకంటే ఎక్కువ సబ్జెక్ట్ పుస్తకాలలో ఉంటుంది. అయినా సరే బుక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం సబ్జెక్ట్ని నేర్చుకోలేము, అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ని గెయిన్ అవ్వలేము. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎంటీ అయిపోద్ది మైండ్. క్లాసెస్ వింటే మనకి ఏమవుతుంది అనేసి అంటే విన్నటువంటి క్లాసుల్లో నుంచి ఆన్సర్లను రాబట్టగలుగుతాం. అందుకోసమనే క్లాసెస్ వినేది మనం. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏమంటండి, ఇక్కడ కర్కట రేఖ భారతదేశంలో మొదట నుంచి 3వ రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ ఎవరు? మిజోరం. సెకండ్ ఎవరు? త్రిపుర. థర్డ్ వన్ ఎవరు? వెస్ట్ బెంగాల్. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, మొదటి నుండి 3వ రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రం అనేటువంటిది ఉందట. ఉందా? అసలు ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు. అంటే దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇది మనకు అవసరం లేదు. ఇక నెక్స్ట్ వన్, రెండో చూడండి. కర్కట రేఖ భారతదేశంలో 2వ